జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసి 2 నెలలు గడుస్తున్నా నూతన పాలక మండలి ఏర్పాటు కాలేదు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఫిబ్రవరి 11న ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 11న అమావాస్య కావడంతో కొత్త పాలక మండలి ఏర్పాటు అవుతుందో లేదో చూడాలి. అయితే ఈలోపే పాత కార్పొరేటర్లతో పాటు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు సైతం విధుల్లో తలదూర్చి వార్తల్లోకి ఎక్కుతున్నారు. అసలు బల్దియాలో ఏం జరుగుతోంది? జీహెచ్ఎంసీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. గతంలో బల్దియా ఎన్నికలు ఎప్పుడు కూడా ముందస్తుగా జరగలేదు. ఈసారి ముందస్తుగా జరిగిన 2 నెలలైనప్పటికీ నూతన పాలక మండలి ఏర్పాటు కాలేదు. అయినప్పటికీ పాత కార్పొరేటర్లు కొత్త కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రజలను దోచుకోవడంలో అలాగే అరాచకాలు చేయడంలో పాత కార్పొరేటర్లు ధీటుగా కొత్త కార్పొరేటర్లు కూడా చెలరేగిపోతున్నారు. బల్దియా చరిత్రలో ఎన్నడూ లేని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగగా డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉండడంతో ఫలితాలు వచ్చి 2 నెలలైనా కొత్త పాలక మండలి ఏర్పాటు కాలేదు. ఫిబ్రవరి 11న నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఫిబ్రవరి 11 అమావాస్య కావడంతో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇష్టపడడం లేదు. మరోవైపు ఫిబ్రవరి 10తో ప్రస్తుత కార్పొరేటర్లు మాజీలు కాబోతున్నారు. అయినా ఇన్నాళ్ల వివాదాలు చాలదన్నట్లు ఆఖరి రోజుల్లో కూడా అవకతవకలను ఆపడం లేదు. నేరేడ్మెట్ డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ జీకే శ్రీదేవి హనుమంతరావు అక్రమ కట్టడాలతో పాటు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇటీవల అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకోవడంతో నేరేడ్మెట్ కార్పొరేటర్ శ్రీదేవిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కబ్జాలు, అక్రమ కట్టడాలకు పాల్పడుతుండటంతో కార్పొరేటర్ శ్రీదేవిని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ వారితో ఏం చెప్పారంటే మీరు గెలిస్తే మీకే అవుట్ రైట్ చేస్తున్నామని వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. జీకే హనుమంతరావు గారు, జీకే శ్రీదేవి గారు, అదేవిధంగా మన మధుసూదన్ రెడ్డి గారు ఉద్యమకారుడు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉద్యమకారులు అందరు ఉన్నారు. ఉద్యమకారుల పొరగబొట్టింది ఏమీ లేదు. జీకే హనుమంతరావు ఉద్యమకారుడు కాదు. ఆయన కార్పొరేటర్ కాగానే ఇద్దరు పార్ట్నర్షిప్ లో స్టార్ట్ చేశారు బిజినెస్. అంతకు మునుపు జీకే హనుమంతరావు పార్టీ కాదు, ఏ పార్టీకి పనిచేయలే. చాకో అనే వ్యక్తికి టోటల్ అతనికి సపోర్ట్ పెట్టుకుని ల్యాండ్ గ్రాబింగ్ చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో చాకో లోపడిపోగానే ఇతను వెంటనే వచ్చి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మేనేజ్ చేసుకుని ఒక్క రోజులో టికెట్ తెచ్చుకున్నాడు. తెచ్చుకోగానే ఇతనికి డివిజన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డికి ఇచ్చి ఇద్దరు కలిసి టోటల్ ఉద్యమకారులు ఎంతో మందిని హరాస్ చేశారు. ఆ ఉద్యమకారులందరూ కూడా బాధితులు ఇక్కడ ఉన్నారు. 2001 నుంచి నారాయణ అనే వ్యక్తి ఉద్యమకారుడు మధుసూదన్ రెడ్డి ల్యాండ్ కేసుల్నే చెరువు ల్యాండ్ కబ్జా పెట్టి బై నంబర్ లేచి చెరువు ల్యాండ్ మొత్తం అమ్ముకున్నాడు మధుసూదన్ రెడ్డి. ఇక బంజారాహిల్స్ నుంచి రెండోసారి గెలిచిన టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి గతంలో జీహెచ్ఎంసీ అధికారులతో, తాజాగా షేక్పేట తహసీల్దార్తో గొడవకు దిగి వార్తల్లోకెక్కారు. మరోవైపు గతంలో మాదిరిగానే జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, వారి బంధువుల ఆగడాలు ఆగడం లేదు. చిలకనగర్ డివిజన్ నుంచి నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ కార్పొరేటర్ బన్నాల గీత భర్త బన్నాల ప్రవీణ్ అతని అనుచరులతో వీరంగం సృష్టించారు. అది కూడా కార్పొరేటర్గా ఎన్నికై 10 రోజులు కాకముందే చిలకనగర్లోని శ్రీనివాస హైట్స్ నివాసితుల నివాసాలకు వెళ్లి హల్చల్ చేశారు. రామ్నగర్ బీజేపీ కార్పొరేటర్ రవిచారి ఇంకా ప్రమాణ స్వీకారం చేయనేలేదు. అప్పుడే వివాదాల్లో వ్యక్తయ్యాడు. సొంత పార్టీ కార్యకర్తను బండబూతులు తిట్టిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చందానగర్ టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. గణతంత్ర దినోత్సవ జెండా ఎగురవేసే విషయంలో సిట్టింగ్ కార్పొరేటర్ నవతారెడ్డికి, కొత్త కార్పొరేటర్ మంజులా రఘునాథ్ రెడ్డికి మధ్య గొడవ చోటు చేసుకుంది. కొత్తగా గెలిచిన కార్పొరేటర్ నేనైతే నువ్వు ఎలా ఎగరవేస్తావంటూ మంజుల నవతారెడ్డిపై ఫైర్ అయ్యారు. అంతేకాదు సిట్టింగ్ కార్పొరేటర్ ఎగరవేసిన జెండాని తీసి పక్కన పడేసి మళ్లీ జెండా ఎగరవేశారు. ఫిబ్రవరి 10 వరకు తనకే కార్పొరేటర్గా అధికారం ఉందని,
నవతారెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అంతేకాదు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే జాంబాంగ్ డివిజన్ నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్పై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాకేష్ జైస్వాల్కు 3 సంతానం ఉంటే ఇద్దరని ఎన్నికల అఫిడవిట్లో తప్పుగా పేర్కొన్నారని, ఆయన ఎన్నిక చెల్లదని ఎంఐఎం అభ్యర్థి జడల రవీందర్ కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థిపై 82 ఓట్ల తేడాతో గెలిచిన రాకేష్ జైస్వాల్ ఫిబ్రవరిలో అసలు ప్రమాణ స్వీకారం చేస్తారో లేదో చూడాలి. ఇక ప్రమాణ స్వీకారం చేయకముందే లింగోజిగూడ డివిజన్ నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ గౌడ్ కరోనాతో మృతి చెందారు. బల్దియా చరిత్రలోనే ఓ కార్పొరేటర్ ఇలా మృతి చెందడం, ప్రమాణ స్వీకారం కాకముందే ఉప ఎన్నిక రావడం ఇదే మొదటిసారి. బల్దియా చరిత్రలో ఏళ్ల తరబడి స్పెషల్ ఆఫీసర్ పాలన జరిగిన సందర్భాలు చూశాం గానీ ఇలా ముందస్తు ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. అయితే ఈసారి గడువు కంటే 2 నెలల ముందే ఎన్నికలు జరగడం, కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలని గెలిచిన కార్పొరేటర్లు ఆందోళనలు చేయడం వంటివి ఈసారి చూడాల్సి వస్తోంది. జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి ఏర్పాటుకు ఫిబ్రవరి 11ను ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేసింది. అయితే ఫిబ్రవరి 11 అమాస కావడంతో నూతన పాలక మండలి ఏర్పాటుకు అమాస గండం పట్టుకుంది. ఇప్పటికే అంగేర్పడి ఏ 2 రాజకీయ పార్టీలు కలిస్తే తప్పితే పాలక మండలి ఏర్పాటు చేసే పరిస్థితి బల్దియాలో లేదు. ఈ నేపథ్యంలో అమావాస్య రోజు ప్రమాణ స్వీకారం చేసేందుకు జీహెచ్ఎంసీ సంబంధించిన కార్పొరేటర్లు విముఖత చూపుతున్నారు. మరోవైపు 10 రోజుల్లో పదవీ కాలం ముగుస్తుందని తెలిసినా కూడా పాత కార్పొరేటర్లు అరాచకాలు ఆపడం లేదు. ఇక ప్రమాణ స్వీకారం చేయకుండానే కొత్త కార్పొరేటర్లు వాళ్ళ బంధువులందరూ కూడా జనాలను దోసేందుకు తాతాలాడుతున్నారు. కెమెరా పర్సన్ సంతోష్ సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్.